నా ఆత్మలో నేను విన్నాను, నేను బోధిస్తున్నాను, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడని, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. బైబిల్లో ఉందని కూడా నాకు తెలియదు. నాకు అసలు తెలియదు అది ఉందని. తర్వాత ద్వితీయోపదేశకాండం 8 చూశాను. నా ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అరణ్యంలో ఈ 40 ఏళ్లు నడిపించాను. దేవుని పిలుపు విషయంలో ఎంత గంభీరంగా ఉన్నావు, వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఒకవేళ విషయాలు వెంటనే జరగకుండా ఉంటే జరగాలి అనుకున్నప్పుడు? మీకు విషయం చెప్తాను, మీరు దేవుని కోసం ఏమైనా చేయండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం పడుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది, ఇంత ఖర్చు అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ కడతారు. మీరు కానీ పార్కులో నడవాలని అనుకుంటే దేవుని సైన్యంలో మీరు సంతకం చేయకండి. ఎందుకంటే వెడల్పు ద్వారం తెరుచుకున్నప్పుడు దాంతో పాటు అన్ని రకాల దుర్దశలు వస్తాయి. ఓ అవును, ఆయన అన్నాడు, నేను బోధిస్తున్నాను మనిషి రొట్టె వల్లే బ్రతకడని. అప్పుడు నేను ఈ ప్రకటన అర్థం చేసుకోగలిగాను. ఏమనంటే దేవుడు నాకేం చూపించాలనుకుంటున్నాడో, నా రొట్టె మెయిల్ కాదని, నా రొట్టె ప్రజలు కారని. ఎంతమంది మీటింగులకు వచ్చారు? నేను దేవుని వాక్యం వలన జీవించాలి, దేవుని వాగ్దానాల వలన, దేవుని ఆత్మ వలన మరియు దేవుని సన్నిధి వలన. అంతేకాదు, నేను చెప్పేది వినండి, అది నాకు అత్యంత ముఖ్యమైనదిగా ఉండాలి దేవుడు పరిచర్ని ఎదిగేలా చేయడానికి ముందు. ఇప్పుడు మీరు ఈరోజు అర్థం చేసుకోవాలి. మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం, ఓకే? మాకు ఫ్యాంటాస్టిక్ పరిచర్య ఉంది. ఏమిటో మీకు తెలుసా? నేను ఎంతో కృతజ్ఞురాల్ని. బహుశా నేనుగా అనుభవించిన 20 ఏళ్లకు, నేనుగా దేవుణ్ణి నమ్ముతూ ఎవరికి తెలియక ముందు లేదా నేనెవరో పట్టించుకోనప్పుడు, అవి అత్యంత కష్టమైనవి, ఎంతో క్లిష్టమైన సంవత్సరాలు. నేను వదిలేయాలనుకున్నాను 1 మిలియన్ సార్లు. అంటే చర్చి నుంచి వెళ్ళిపోమన్నారు దేవుణ్ణి సేవించాలనుకున్నందున. కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా అయ్యారు. అదే కారణంగా అందరూ నేను వెర్రిదాన్ని అనుకున్నారు, మొండిదాన్నని తీర్పు తీర్చి విమర్శించారు. ఒంటరిగా ఉన్నాను. దేవుణ్ణి నా పిల్లల టెన్నిస్ షూస్ కొరకు నమ్మాను ఒక గరాజ్ సేల్లో. దేవుడు చెప్పాడు, నేను నీకు బోధిస్తున్నాను మనిషి వస్తువుల చేత జీవించడని. నా జీవితం ఆ విషయాల్లో లేదు, దానికి సామర్థ్యం లేదు. అది నాకు ఇష్టం, అవును నాకు అది ఇష్టం, అయితే అది నా జీవితం కాదు. బహుశా పౌలు కూడా దీని నుంచే వెళ్ళవలసి వచ్చింది. చివరికి ఇలా అనే పాయింట్కి వచ్చే వరకు ఫిలిప్పీలో ఏ స్థితిలో ఉన్నను తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను.